అందరికీ నమస్కారం. ఈరోజు మనం మనబడి మన భవిష్యత్తు పోర్టల్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ పోర్టల్ ఉపయోగించి మన పాఠశాలలకు ఏమేం కావాలో ఆ వివరాలన్నీ ఆన్లైన్లో చాలా సులభంగా ఎలా నమోదు చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. అసలు ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎందుకు ఇంత ముఖ్యం అని మనకనిపించొచ్చు కదా. చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి స్కూల్లో తమకు ఏం కావాలో ఆన్లైన్లో చెప్తే ఎవరికి ఏదవసరమో క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు వనరుల కేటాయింపు అనేది చాలా పారదర్శకంగా, ఇంకా చెప్పాలంటే చాలా వేగంగా జరుగుతుంది. అందుకే ఇది ప్రతి స్కూల్ ఖచ్చితంగా చేయాల్సిన పనన్నమాట. ఓకే, ఈ మొత్తం ప్రాసెస్నే మనం 4 భాగాలుగా చూద్దాం. అప్పుడు మనకొక క్లియర్ ఐడియా వస్తుంది. మొదట్లోనే ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇదేంటంటే, ఈ ప్రాసెస్ కేవలం నాడు నేడు స్కూల్స్కి మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్ దీన్ని తప్పకుండా చెయ్యాలి. ఇంకో విషయం, మన దగ్గర అవసరానికి మించి ఏమైనా వస్తువులున్నా వాటి వివరాలు ఇవ్వాలి. అలాగే మనకు కొత్తగా ఏం కావాలో కూడా ఖచ్చితంగా చెప్పాలి. సరే, ఇక అసలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? పోర్టల్లోకి లాగిన్ అవ్వడం. అది ఎలాగో చూద్దాం. చూడండి, లాగిన్ పేజ్కి వెళ్లడం చాలా తేలిక. గూగుల్లో అమరవతి టీచర్స్ అని సెర్చ్ చేయాలి. వచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ ఎంబీఎంబీ స్కూల్ ఇన్ఫ్రా వెబ్సైట్ లింక్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత లాగిన్ బటన్ నొక్కితే చాలు. అంతే, చాలా సింపుల్. ఇక్కడొక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. యూజర్ నేమ్ దగ్గర ఏం ఎంటర్ చెయ్యాలంటే స్కూల్ పాత ఐఎంఎస్ ఐడి ఉంటుంది కదా, అంటే జిల్లాలు విడిపోక ముందున్న ఐడి, దాన్ని మాత్రమే వాడాలి. సరే, యూజర్ నేమ్ ఓకే. మరి పాస్వర్డ్ ఏంటి? ఇక్కడ 2 రకాలున్నాయి. ఒకవేళ మీది నాడు నేడు స్కూల్ అయితే మీరు ఇంతకు ముందు ఏ పాస్వర్డ్ వాడారో అదే వాడాలి. అదే కొత్త స్కూల్స్ లేదా వేరే స్కూల్స్ అయితే డీఫాల్ట్గా stms@ అని టైప్ చేసి మీ డైస్ కోడ్లో చివరి 3 నంబర్లు ఎంటర్ చెయ్యాలి. ఈ చిన్న తేడా గమనిస్తే చాలు, లాగిన్ ఈజీగా అయిపోతుంది. ఓకే, లాగిన్ అయిపోయాం. ఇప్పుడు అసలు పని అంటే మన స్కూల్కి సంబంధించిన డేటాను ఎలా ఎంటర్ చెయ్యాలో చూద్దాం. లోపలికి వెళ్ళాక ఆ డేటా ఎంట్రీ ఫామ్ ఎక్కడుంటుందంటే ఎస్టిమేషన్స్ అనే మెనూలోకి వెళ్ళాలి. అక్కడ TMF మటీరియల్ ట్రాన్స్ఫర్ ఫర్ ఆల్ స్కూల్స్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ స్కూల్ని సెలెక్ట్ చేసుకుని గో మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. రైట్, ఇప్పుడు మన ముందు డేటా ఫారం ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు ముఖ్యంగా 3 కాలమ్స్ కనిపిస్తాయి. ఒకటి ఫంక్షనల్, అంటే ప్రస్తుతం మన దగ్గర పనిచేస్తున్నవి ఎన్నున్నాయి అని. రెండోది సర్ప్లస్, అంటే మన అవసరానికి మించి అదనంగా ఉన్నవి. ఇక మూడోది చాలా ముఖ్యమైంది, నీడెడ్, అంటే మనకు ఇంకా ఎన్ని కావాలో చెప్పడం. ఒక ఉదాహరణతో చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. డ్యూయల్ డెస్క్లు తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సిందేంటంటే మన స్కూల్లో మొత్తం ఎంతమంది విద్యార్థులున్నారో ఆ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఫంక్షనల్ అనే కాలం ఉంది కదా, అక్కడ ప్రస్తుతం మన స్కూల్లో వాడుకలో ఉన్న, అంటే మంచి కండిషన్లో ఉన్న డెస్కులు ఎన్ని ఉన్నాయో ఆ సంఖ్య వెయ్యాలి. అవి పాతవైనా కొత్తవైనా పర్లేదు, పని చేస్తూ ఉంటే చాలు. నెక్స్ట్ సర్ప్లస్ ఫీల్డ్. ఒకవేళ మీ దగ్గర అవసరానికన్నా ఎక్కువ డెస్కులున్నాయనుకోండి, ఆ అదనంగా ఉన్న వాటి సంఖ్యను ఇక్కడ ఎంటర్ చెయ్యాలి. దీనివల్ల ఆ డెస్కులు అవసరమైన వేరే స్కూల్స్కి పంపటానికి వీలవుతుంది. ఫైనల్గా అన్నిటికంటే ఇంపార్టెంట్ కాలం నీడెడ్, అంటే అవసరమైనవి. మనకు ఇంకా ఎన్ని డెస్కులు కావాలో ఆ నంబర్ని ఇక్కడ చాలా కరెక్టుగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే మనకు ఏం కావాలో గవర్నమెంట్కి తెలిసేది దీని ద్వారానే. చూశారు కదా, ప్రాసెస్ చాలా సింపుల్. ఇదే లాజిక్, అంటే ఫంక్షనల్, సర్ప్లస్, నీడెడ్ అని ఇదే పద్ధతిని ఫామ్లో ఉన్న మిగతా ఐటమ్స్ అన్నింటికీ అప్లై చేయాలి. డెస్క్లు ఎలా ఎంటర్ చేశామో సరిగ్గా అలాగే ఫ్యాన్లు, గ్రీన్ చాక్బోర్డ్లు, ఆర్వో ప్లాంట్లు, IFPలు అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, ఇంకా స్మార్ట్ టీవీలు, వీటన్నింటి వివరాలను కూడా అప్డేట్ చేయాలి. అన్ని ఐటమ్స్ డేటా ఎంటర్ చేయడం పూర్తయ్యాక ఇక ఫైనల్ స్టెప్కి వచ్చేశాం. అదేంటి? మొత్తం డేటాని సేవ్ చేసి సబ్మిట్ చేయడం. అది ఎలాగో చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్. మనం ఎంటర్ చేసిన డేటా అంతా కరెక్ట్గా ఉందో లేదో ఒక్కసారి పైనుంచి కింద వరకు చెక్ చేసుకోవాలి. అంతా ఓకే అనుకున్నాక సేవ్ బటన్ క్లిక్ చేయడమే. మనం సేవ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే స్క్రీన్ మీద
డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ కనపడిందంటే మన పని విజయవంతంగా పూర్తయినట్టే లెక్క. మనం ఇప్పుడు పూర్తి చేసింది ఒక చిన్న డేటా ఎంట్రీ పనే కావచ్చు, కానీ దీనివల్ల మన పాఠశాలల భవిష్యత్తు మీద చాలా పెద్ద ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మన అవసరాల గురించిన సరైన సమాచారం అధికారుల దగ్గర ఉంటేనే కదా వాళ్ళు సరైన వనరులు కేటాయించగలరు. దానివల్ల మన పిల్లలకు మంచి సౌకర్యాలందుతాయి. ఒక్కసారి ఆలోచించండి, ఈ చిన్న డేటా మన బడుల రూపురేఖల్ని ఎలా మార్చగలదో.